ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ అయిన స్కూల్ ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషన్ అని అన్నీ మిక్స్ అయి ఉన్న ఒక మూవీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లోనే చూసారంటే క్యూట్గా నవ్వుతూ స్కూల్ క్యాంపస్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తున్న అబ్బాయిని చూపిస్తారు. వీడి పేరు జో. ఇప్పుడు స్కూల్ బస్లో నుండి దిగి హెడ్సెట్స్ని తగిలించుకొని అలానే నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు వాడికి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని చూస్తే వీడు ఏమో షార్ట్ స్టోరీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసినట్లున్నాడు. ఆ షార్ట్ స్టోరీకి 2 lakhs బాత్ అమౌంట్ ని విన్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని చూడగానే నవ్వుతూ అలానే ఆకాశం వైపు చూస్తాడు. ఇప్పుడు ఆ సంతోషంలోనే రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒక కార్ అలానే వాణ్ణి గుద్దేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేసి స్కూల్లో చూపిస్తారు. జో ఫోటోకి ఫ్లవర్స్ అంతా పెట్టి ప్రేయర్ మీట్ జరుగుతుంటుంది. అంటే ఆ యాక్సిడెంట్లో జో చనిపోయినట్లున్నాడు. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ జో కోసమే ప్రేయర్ చేస్తుంటారు. అప్పుడు ఒక అబ్బాయి "వీ మిస్ యూ జేమ్స్" అని అరుస్తుంటాడు. అప్పుడు పక్కన నిల్చో ఉన్న అబ్బాయి "రే అది జేమ్స్ కాదురా, జోరా" అన్నప్పుడు వాడు "ఓ అవును కదా, అయ్యో జో ఇలా వదిలేసి వెళ్ళిపోయావు కదా" అని ఏడుస్తుంటాడు. ఇప్పుడు కాసేపు తరువాత ఒక అబ్బాయి జో ఫోటో ముందు వచ్చి నిలబడి "సారీ జో, ఒక వారంలోనే అందరూ నిన్ని మర్చిపోయారు కదా" అని చాలానే ఫీల్ అవుతుంటాడు. వీడి పేరు పర. వీడే ఈ మూవీ హీరో. ఇప్పుడు జో ఫోటో ముందు నిల్చొని పాస్ట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తలుచుకుంటాడు. అలానే ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యాక్చువల్లీ పర ఇంతకు ముందు వేరొక స్కూల్లో చదువుతునింటాడు. అప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ ఏం కారణం అని కూడా చెప్పకుండా పరాని అంటే హీరోని బ్రేకప్ చేసింటుంది. సో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎందుకే నన్ను బ్రేకప్ చేసావు అని గొడవంతా పడింటాడు. ఆ గర్ల్ ఫ్రెండ్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గానే నిల్చో ఉంటుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హీరోని కింద తోసి తను నువ్వు వద్దు అని చెప్పేసింది కదా, మరెందుకు వెనకాలే వస్తున్నావు, ఎందుకు నువ్వు నచ్చలేదు అని చెప్పాలా, నీ గబ్బు వాసన వస్తున్న ఈ షర్ట్ వల్లనే మీ నాన్న దగ్గర చెప్పవా వాష్ చేసి ఇవ్వమని, ఇలా చండాలమైన వాసన రాకుండా షర్ట్ ని వేసుకుని రా ఫస్ట్, ఆ తరువాత తను నిన్ని లవ్ చేస్తుంది అని హీరోని చాలా అవమానించేలా మాట్లాడగా చుట్టూ ఉన్న అందరూ అదంతా చూసి అంతలా నవ్వుతుంటారు. పరాకి మండిపోతుంది. టక్కుమని కత్తిని తీసి ఆ అమ్మాయి ముఖం మీదనే ఘాటేసిస్తాడు. అంతే, ఆ తరువాత ఇంకేముంది, పరాని ఆ స్కూల్లో నుండే తరిమేస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే పరా ఇంట్లో చూపిస్తారు. పరా వాళ్ళ నాన్న మిల్ని పెట్టుకుంటాడు. అక్కడ వాడి యూనిఫామ్ షర్ట్ ని స్మెల్ చేసి చూస్తాడు. నిజంగానే స్మెల్ వస్తుంది. ఏమంటే ఆ మిల్లో వర్క్ జరుగుతుండడం వల్ల ఆ స్మెల్ అంతా స్ప్రెడ్ అవుతున్నట్లుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి నేను వేరొక స్కూల్లో మాట్లాడాను, నీ స్కూలింగ్ కంప్లీట్ అవ్వడానికి ఒక సెమిస్టర్ మాత్రమే కదా ఉంది, సో అక్కడ వెళ్ళి చదువు, అలా చదివావు అంటే నువ్వు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, ఒకవేళ చదవలేదు అంటే చివరి వరకు ఈ మిల్లో నాకు హెల్ప్ చేసేలా అయిపోతుంది అన్నట్లు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ నాన్న చెప్పినట్లు పరా కూడా ఆ కొత్త స్కూల్కి వెళ్తాడు. వాళ్ళ టీచర్ ఇంట్రో అంతా ఇచ్చి వెళ్ళు బాబు వెళ్ళి కూర్చో అని చెప్పగా వాడు కార్నర్ లో ఉన్న బెంచ్ లో వెళ్ళి కూర్చుంటాడు. వెళ్ళిన వెంటనే బెంచ్ మీద పడుకునేస్తాడు. ఇప్పుడు పరా పక్కన ఎవరు కూర్చోన్నారు అని చూస్తే జో. ఇప్పుడు జో పనుకో ఉన్న పరాని చూసి ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడని తెలుసా, మన లైఫ్ టైంలో 150 మంది ఫ్రెండ్స్ ని మాత్రమే గుర్తు పెట్టుకోగలమంట. ఇప్పుడు నువ్వు నా 150వ ఫ్రెండ్, ఎందుకంటే చివరగా నేను నిన్నే కదా మీట్ అయ్యాను అని జో వాడిష్టానికి మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడకుండా ఉండడం చూసి ఏమైంది, నీ పేరేంటి, ఎందుకు ఆ స్కూల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసావు, ఏమైంది అని నాన్ స్టాప్ గా క్వశ్చన్స్ అడగ్గా పరా టెన్షన్ అయిపోతాడు. రే కాసేపు నోరు ముయ్యిరా, నేనే టెన్షన్ లో ఉన్నా, ఈ ఒక్క సెమిస్టర్ వరకే నా ముఖాన్ని చూస్తావు, ఆ తరువాత స్కూల్ కంప్లీట్ అయిపోతుంది, ఆ తరువాత నువ్వెవరో నేనెవరో అని కాస్త రూట్ గా మాట్లాడగా జో ఫేసే డల్ గా అయిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెసెంట్ లో జరుగుతున్నది చూపిస్తారు. పక్కన జో లేడు, పరా మాత్రమే ఒంటరిగా కూర్చో ఉన్నాడు. జో కూర్చో ఉన్న ప్లేస్ లో చూసారంటే ఆర్ఐపి అని రాసుంది. పరా దాన్ని చూస్తూ డల్ గా కూర్చోంటాడు. ఆ టైం క్లాస్ కి ఒక సార్ వచ్చి ఇలా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరగబోతుంది, ఇందులో విన్ అయితే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ గానే వాళ్ళు ఆశపడిన యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అని ఆ సార్ చెప్పగా పరాకి అదంతా విని అంత ఖుషీగా ఉంటుంది. ఎందుకంటే
పరాకి చదివి యూనివర్సిటీకి వెళ్ళడం అనేది చాలానే కష్టమైన ఒక పని. సో, ఎలా అయినా ఈ ఛాన్స్‌ని యూజ్ చేసి వాడికి నచ్చిన యూనివర్సిటీలో వెళ్లి జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయిపోతాడు. లేదంటే వాళ్ళ నాన్న చెప్పినట్లు వాళ్ళ మిల్లులో వెళ్లి వర్క్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఎలా అయినా ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో విన్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఆ సార్ దగ్గరకు వెళ్లి ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఏం ప్రొసీజర్ అని అడిగినప్పుడు 40 మంది పార్టిసిపేట్ చేస్తారు బాబు. విన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ వస్తుంది అన్నప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ సార్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్‌కి కావాల్సింది స్టోరీ లైన్ అన్నప్పుడు ఫేస్ ఒకలా చేంజ్ అవుతుందా? ఆ సార్ కూడా నీ ఫేస్‌ని చూస్తుంటేనే అర్థమవుతుందిరా. అలా అంటే ఏమని తెలీదు కదా అని చెప్పి ఇప్పుడు ఆ సారే పరాకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. లాస్ట్ టైం కూడా ఒక సెంటిమెంట్ అయిన స్టోరీనే విన్ అయింది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ గురించిన ఒక షార్ట్ ఫిల్మ్‌ని తీసి ప్రైజ్‌ని విన్ అయ్యాడు. అలానే నువ్వు కూడా ట్రై చేశావు అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు ఆ టైం వెనకాల జో ఫోటోని తీసుకొని వెళ్ళడం చూస్తాడు. ఇప్పుడు జో ఫోటోని చూడగానే పరాకి ఒక ఐడియా వస్తుంది. సరే ఓకే, జోనే మన స్టోరీ లైన్ అని చెప్పి ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ డే నుంచి ఫోన్ని చేతిలో పెట్టుకొని ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర అడుగుతుంటాడు. జో గురించిన మెమరీస్‌ని చెప్పండి. జోకి మీకి మధ్య ఏమైనా మెమరీస్ ఉంటుంది కదా చెప్పండి అని ఒక్కొక్కరి దగ్గర అడుగుతుంటాడు. అప్పుడు ఒక అబ్బాయి జో ఇమాజినేషన్ వేరే లెవెల్‌లో ఉంటుంది అని ఒకడు చెప్తాడు. ఇంకొక గ్యాంగ్ పిల్లలు వాడా షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాము. అందులో నువ్వేరా హీరో. ఐమాక్ ఇస్తాము అని అంతా ఏమేమో చెప్పి చివరికి మమ్మల్ని ఎలా అంత మోసం చేశాడని తెలుసా అని వాళ్ళొక పక్క ఏడుస్తుంటారు. ఇప్పుడు అలానే వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర వెళ్ళి అడిగితే ఆ టీచర్ వచ్చి ఏంరా నీకిప్పుడు జో గురించి తెలియాలి అంతే కదా, నేరుగా లైబ్రరీకి వెళ్ళు. అక్కడ స్టూడెంట్స్ డీటెయిల్స్ బుక్ ఒకటి ఉంటుంది. అందులో జో గురించిన అన్ని డీటెయిల్స్ ఉంటుంది. అందులో నీకు కావాల్సిన విషయాలు ఉందేమో చదివి తెలుసుకో అని చెప్పగా కూడా వెంటనే లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళ టీచర్ చెప్పిన ఆ బుక్‌ని కూడా చూస్తాడు. అక్కడే కూర్చొని జో గురించిన అన్ని విషయాలు ఆ బుక్ ద్వారా తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళి జో గురించి రాయడం స్టార్ట్ చేస్తాడు. కానీ వాడు రాయలేకపోతాడు. స్టార్టింగ్ ప్రాబ్లంలా ఉంది. వాడి పేరు జో అని రాస్తాడు అంతే. ఆ తర్వాత ఏం రాసేదనే తెలియడం లేదు. ఈ ఊరు, ఈ పేరు, ఈ వయస్సు అని ఏమేమో పిచ్చి పిచ్చిగా రాస్తుంటాడు. వాడికే అర్థం కాలేదు. వాడు రాసింది ఏంటి ఇంత చెత్తగా రాస్తున్నా అన్నట్లు అనిపిస్తుంది. దానివల్ల అలానే ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అప్పుడే పరాకి స్కూల్లో కొంతమంది పిల్లలు చెప్పిన విషయం గుర్తొస్తుంది. చెప్పింటారు కదా, ఇలా జోకి ఇమాజినేషన్ పవర్ చాలానే ఎక్కువ. దానివల్ల ఒక స్టోరీ కాంటెస్ట్‌లో 2,00,000 బాత్ విన్ అయ్యాడు అని చెప్పింటారు కదా. అదంతా గుర్తుకు రాగా ఫాస్ట్‌గా వెళ్ళి ఒక హార్డ్ కాపీని వాడి రూమ్‌లో నుండి వెతికి బయట తీస్తాడు. ఏం హార్డ్ కాపీ అది అని చూస్తే జో ఒక స్టోరీ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసి 2,00,000 బాత్ వచ్చింది కదా. ఆ స్టోరీ అందులో ఉంది. ఇప్పుడు కూడా ఆ స్టోరీని ఓపెన్ చేసి చదువుతాడు. అది జస్ట్ స్టోరీ, షార్ట్ ఫిల్మ్ కాదు. ఇప్పుడు ఆ స్టోరీని చదువుతాడు. స్టార్స్ అండ్ ఫైర్ వర్క్స్ అన్నట్లు టైటిల్ ఉంది. దాన్ని ఇప్పుడు చదవడం స్టార్ట్ చేస్తాడు. ఈ లోకంలో బిలియన్ గ్యాలక్సీలు ఉంది. గ్యాలక్సీలో చెప్పలేనన్ని నక్షత్రాలు ఉంది. అందులో ఒక అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు జో. వాడికెప్పుడు ఆ ఆకాశం మీదనే ఒక కన్ను. ఈ భూమి మీద మనం ఉన్నట్లు ఆ ఆకాశంలో కూడా ఈ భూమిలానే ఒక ప్లానెట్ ఉంటుందా? అవును ఉంటుంది. నేను దాన్ని కనిపెట్టేశాను. సేమ్ భూమిలానే అక్కడ కూడా ఒక ప్లానెట్ ఉంది. అక్కడ ఈ జో ఇలా లేడు. ఆ ప్లానెట్‌లో జో పెద్ద అథ్లెట్, పెద్ద సైంటిస్ట్. వాడు అక్కడ చాలానే స్పెషల్. ఈ ప్లానెట్‌లో ఉన్న ఈ జోలా పక్క వాళ్ళ పేపర్‌ని చూసి కాపీ కొట్టే అబ్బాయి అయితే కాదు. అందరికీ నచ్చే ఒక అబ్బాయిగా ఉంటాడా అని తెలీదు. కానీ ఆ ప్లానెట్‌లో నుండి వచ్చిన ఆ జో ఇక్కడ భూమి మీద ఉన్న ఈ జోని మీట్ అయినప్పుడు ఈ జో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి స్పెషల్ పర్సన్‌గా ఖచ్చితంగా ఉంటాడు అన్నట్లు రాసింటాడు. ఇదంతా చదువుతున్నప్పుడు జో అలానే క్యూట్‌గా నవ్వడం చూపిస్తారు. జో అలా నవ్వడం చూస్తున్నట్లు పరాకి ఫీల్ అవుతుంది. ఇంకా ఆ స్టోరీని చదివి కంప్లీట్ చేయగానే వాడి ముఖంలో ఒక స్మైల్. ఏం కారణం అని చూస్తే ఇంకేం లేదు. ఆ స్టోరీ చివర్లో
స్టోరీ బై జో అని వేసింటుంది. దాన్ని ఇప్పుడు పరా ఏం చేస్తాడు, షార్ట్ ఫిల్మ్ స్టోరీ బై పరా అని చేంజ్ చేసి వాళ్ళ సార్కి ఆ స్టోరీని పంపిస్తాడు. సో ఇప్పుడు జో రాసిన ఈ స్టోరీతోనే పరా షార్ట్ ఫిల్మ్ ని తీయబోతున్నట్లున్నాడు. ఇంకా నెక్స్ట్ డే పరా లైబ్రరీలో కూర్చొని వాళ్ళ సార్ దగ్గరనే చాట్ చేస్తుంటాడు. అతను స్టోరీని చదివేసి, హే సూపర్ రా, ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతావేమో కదా, నేను కూడా ఇంత బాగుంటుంది స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా రాసిండావు అని పరాని అంతలా పొగుతుంటాడు. పరాకి అయితే అంత సంతోషంగా ఉంది. ఏమో వాడే సొంతంగా రాసిన ఒక స్టోరీకి అప్రిషియేషన్ దొరికినట్లు నవ్వుతూ కూర్చుంటాడు. ఆ టైం అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి పేరు ఫా. పరాని చూసి, హే నువ్వేనా గ్రేడ్ 8 లో చదువుతున్న పరా, జో గురించి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అని చెప్పారు, అది నువ్వేనా, నువ్వు జో క్లోజ్ ఫ్రెండ్సా, నేను కావాలంటే నీకు హెల్ప్ చేయనా, నాకు బాగా ఫిల్మ్ తీయడం వచ్చు అని ఫా తన ఇష్టానికి మాట్లాడుతూ వెళ్తుంటుంది. మా అమ్మ కూడా సినిమా ఆటోగ్రాఫరే అని చెప్పి వరుసగా కథలు చెప్పగా వాడు చూస్తాడు, ఎవరి అమ్మాయి నన్ను ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉందేంటి అని చెప్పి తన ఐడిని తీసి చూస్తే వాళ్ళ నాన్న పోలీస్ అని వేసింది. అంతే, వెంటనే అలానే స్మైల్ చేస్తూ మంచిగా మాట్లాడతాడు. అవును, నేను జో ఫ్రెండ్ని, చాలానే క్లోజ్ ఫ్రెండ్ని, గ్రేడ్ 7 నుంచే నేను జో పక్కనే కూర్చోన్నా, చాలా చాలా క్లోజ్ అన్నప్పుడు ఫా కూడా నవ్వుతూ, ఓ అవునా, కానీ గ్రేడ్ 7 వరకు జో పక్కన కూర్చోనింది నేను కదా, నువ్వు కూర్చోన్నావు అన్న విషయం నాకు తెలియకుండా పోయింది కదా అని ఇప్పుడు అలానే లైట్ గా కోపంగా మాట్లాడుతుంది. పరాని చూడాలి, అయ్యో ఈ విషయం తెలియక నేను నా ఇష్టానికి మాట్లాడేశాను కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా తరువాత కూడా ఇక్కడ ఉండకూడదు అని ఫాస్ట్ గా లేచి అక్కడి నుండి వెళ్తుంటాడు. కానీ ఫా వదిలేలా లేదు, వెనకాలే వెళ్ళి వాణ్ణి స్టాప్ చేసి, సిగ్గనిపించడం లేదా నీకు ఇలా చేయడానికి, నీకు మంచి జరగాలి అని వాడి చావుని నువ్వు యూజ్ చేసుకోవాలనుకుంటున్నావా, జో ఫ్రెండ్ కి మాత్రమే రైట్స్ ఉంది, కానీ నీకు ఎలాంటి రైట్స్ లేదు, సో దీన్ని వెంటనే స్టాప్ చేసే, లేదంటే నేను స్టాప్ చేస్తాను అన్నప్పుడు అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. పరాని ప్రిన్సిపల్ రూమ్ కి రమ్మని పిలుస్తుంటారు. వీడు ఇదే ఛాన్స్ అని, అమ్మ తల్లి నన్నే ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్తే అక్కడ జో అమ్మ ఉన్నారు. పరా వాళ్ళ కొడుకు గురించి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు అని తెలిసి పరాని చూడటానికి వచ్చింటారు. జో అమ్మకి అయితే తన కొడుకు గురించి ఒక అబ్బాయి ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు కదా అని ఇప్పుడు పరాకి డబ్బులంతా ఇస్తుంటారు. ఇదిగో బాబు తీసుకో, జో చనిపోయిన తరువాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇది, ఈ డబ్బుల్ని యూస్ చేయడానికి నాకు మనసు రావడం లేదు, నువ్వే యూస్ చేసుకో బాబు అని చాలా ఎమోషనల్ గా మాట్లాడతారు. పరా తీయబోతున్న షార్ట్ ఫిల్మ్ కోసం యూస్ చేసుకోమనే డబ్బుల్ని ఇస్తారు. అదంతా విన్న పరాకి ఏం చెప్పాలి అని తెలియడం లేదు. వాడికి అంతలా చెమటలు పడుతుంటుంది. ఇప్పుడు ఆ డబ్బుల్ని మనసారా తీసుకోకపోయినా సరే యూస్ అవుతుంది కదా అని తీసుకుంటాడు. కాసేపట్లోనే ప్రిన్సిపల్ స్టూడెంట్స్ అందరినీ ఆడిటోరియంలో అసెంబుల్ చేసి మాట్లాడుతుంటాడు. పరా గురించే ఆహా ఓహా అని పొగుడుతూ మాట్లాడుతుంటాడు. ఇలా పరా జో గురించిన మూవీ తీయబోతున్నాడు. ఆ మూవీని మనం ఫేర్వెల్ అప్పుడు టెలికాస్ట్ చేస్తాము. అంతేకాకుండా ఆ మూవీ ఖర్చు కోసం జో అమ్మ 50,000 రూపాయలు పరాకి స్పాన్సర్ చేశారు. ఇప్పుడు నా తరపున నేను ఐమాక్ ని ఆల్రెడీ కొనిపెట్టేశాను, బెస్ట్ ఫిల్మ్ కి దాన్ని నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి పరాని స్టేజ్ పైకి పిలుస్తారు. కానీ ఫా ఏమో పరాని భయంకరంగా బెదిరిస్తుంటుంది. ఇంతటితో అంతా ఆపేసే, దీన్ని పెద్దది చేయకు, మర్యాదగా వెళ్ళి నిజం చెప్పేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి పంపిస్తుంది. పరా కూడా స్టేజ్ పైకి వెళ్తాడు. చాలా భయపడుతూనే వెళ్తుంటాడు. అప్పుడు స్టేజ్ పైన నిల్చోన్న ఒక టీచర్ ఏమో ఒకలా ఊపిరి ఆడనట్లు ఒకలా నిల్చో ఉంటారు. వీడు అదంతా నోట్ చేస్తూనే ఉంటాడు. ఏమని చూస్తే పరా వాళ్ళ నాన్న మిల్లో పనిచేసే కదా వస్తాడు. సో ఆ మిల్లో వచ్చే ఆ వాసన వీడి మీద రావడం వల్లనే ఆమె అలా శ్వాస తీసుకోలేక నిల్చోనింటారు. ఇప్పుడు ఈ విషయం ఒక పక్క పరాని చాలానే డిస్టర్బ్ చేస్తుంది. ఇంకో పక్క వాళ్ళ నాన్న ఏమో, నువ్వు ఈ లాస్ట్ సెమిస్టర్ లో పాస్ అయి మంచి యూనివర్సిటీకి వెళ్ళలేదు అంటే చివరి వరకు మిల్లోనే పని చేయాలి అని చెప్పింటాడు కదా. అదంతా ఇప్పుడు వాడి మైండ్ లో రన్ అవ్వగా స్టేజ్ పైకి వెళ్ళి చాలా ధైర్యంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నా ఫ్రెండ్, మన అందరి ఫ్రెండ్, మన ఫ్రెండ్ జో కోసం చేయకుండా నేను ఇంకెవరి కోసం చేయబోతాను, ఖచ్చితంగా నేను జో కోసం ఈ షార్ట్ ఫిల్మ్ ని తీస్తాను అని చెప్పగా కింద ఉన్న స్టూడెంట్స్ అందరూ క్లాప్ చేసి పరాని అంతలా ఎంకరేజ్ చేస్తారు. పర్లేదు, తన ఫ్రెండ్ కోసమే ఒక మూవీ తీస్తున్నాడు కదా అని అందరూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. కానీ ఫాకి మాత్రం మండిపోతుంటుంది. ఇప్పుడే వెళ్ళి జో అమ్మ దగ్గర చెప్తాను అని గట్టిగా అరిచేసి
ఫాస్ట్‌గా జో ఆ అమ్మ పెట్టుకున్న షాప్‌కి వెళ్తుంది. కానీ వెనకాలే పరాగ్ కూడా వచ్చేస్తాడు. కానీ ఫా చెప్పినట్లు నిజం చెప్పేద్దామని వస్తాడు. కానీ జో ఆ అమ్మ ఏమ్రా అంటే, "ఏం బాబు ఈ డబ్బులు సరిపోదా? ఇంకా ఎంత డబ్బులు కావాలి అని చెప్పు. అమ్మ అరేంజ్ చేసి ఇస్తాను" అన్నప్పుడు పరాగ్‌కి ఏం చెప్పాలని తెలియడం లేదు. ఒకలా గిల్టీగా ఫీల్ అవుతూ నిల్చోంటాడు. ఒకలా బిత్తర ముఖం పెట్టి చూస్తుంటాడు. ఆ టైం పక్కన నిల్చోన్న ఫా, "లేదు మా, మూవీ కోసం 20,000 బాత్ చాలు. బ్యాలెన్స్ 30,000 బాత్‌ని మీ దగ్గర ఇవ్వడానికే వచ్చాము" అన్నట్లు చెప్పగా పరాగ్‌కి అంత షాకింగ్‌గా ఉంటుంది. "ఏంటి తిను మన గురించి చెప్పడానికే కదా వచ్చింది. ఇప్పుడు ఏమో ఇలా చెప్తుంది" అని చూసినోడు ఇప్పుడు పరాగ్ కూడా, "అవును మా, మేము చాలా తక్కువ డబ్బుతోనే షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకున్నాము. సో మాకు 20,000 బాత్ చాలు మా, మిగిలిన డబ్బులు మీరు తీసుకోండి" అని ఇవ్వగా జో అమ్మ నవ్వుతూ, "నువ్వు చాలా మంచి అబ్బాయిగా ఉన్నావు బాబు" అన్నప్పుడు ఫా చూస్తుంది. ఏంటి వీడా మంచోడు అన్నట్లు. ఇక జో అమ్మ, "ఇంత దూరం వచ్చారు లోపలికి రండి. జో రూమ్‌ని చూసేసి వెళ్ళండి" అని జో రూమ్‌లోకి పిలుచుకొని వెళ్ళి, "ఇక్కడ మీకు షార్ట్ ఫిల్మ్‌కి యూస్ అయ్యేలా ఏమైనా దొరుకుతుందేమో చూడండి. నేను మీకోసం తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను" అని జో అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రూమ్‌లో ఉన్న జోది బ్యాగ్, బుక్స్, చార్జర్, డ్రెస్ అని అన్నింటిని చూసి ఫా ఏడుస్తూ నిల్చుంటుంది. అప్పుడు ఫా దగ్గర, "నీ దగ్గర ఒక విషయం చెప్పాలి" అని చెప్తాడు. ఫా కూడా, "ఏంటి చెప్పు" అన్నప్పుడు, అదొచ్చి నాకు షార్ట్ ఫిల్మ్ తీయడమే రాదు" అంటాడు. అంతే ఫా వాన్ని పైనుండి కింద వరకు ఒక లుక్ ఇస్తుంది. "ఏంరా చెప్తున్నావు నువ్వు? నేను కూడా నీకు ఫిల్మ్ తీయడం అంతా వచ్చు. కానీ స్టోరీని మాత్రమే కాపీ కొట్టావు అని అనుకున్నా. చూస్తే నీకు అసలు ఏం రానట్లుంది కదా! సరే వదులు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇదంతా నా ఫ్రెండ్ జో కోసం మాత్రమే, నీ కోసం కాదు" అని చెప్పి ఫా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ రూమ్‌లో జో డైరీని చూస్తాడు. ఇప్పుడు ఆ డైరీని తీసి చూస్తాడు. అందులో ఫస్ట్ 2 పేజీలు చూసారంటే బ్లాక్ స్కెచ్‌తో అంతలా గీకి పెట్టింటాడు. ఎందుకో అని తెలియడం లేదు. ఇక నెక్స్ట్ పేజ్ తీసి చూస్తే డ్రీమ్ అని వేసి చాలా విషయాలు రాసి పెట్టింటాడు. "ఈ బీచ్‌కి వెళ్ళాలి. 6 ప్యాక్స్ పెట్టాలి. బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలి. అమ్మ ఎలాంటి కష్టం లేకుండా రిచ్‌గా జీవించాలి" అని చాలా విషయాలు రాసి పెట్టింటాడు. అలానే ఒక ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. జో ఒకరోజు పరా దగ్గర, "నీకేమైనా డ్రీమ్ ఉందా" అని అడుగుతాడు. అప్పుడు పరా, "ఊరికే ఏదో ఒకటి వాగుతూ ఉండకురా, సైలెంట్‌గా ఉండురా" అన్నట్టు చెప్పింటాడు. కానీ జో అప్పుడు కూడా మాట్లాడడం ఆపిండడు. "ఎందుకురా ఏం చెప్పనంటున్నావు? నాకు ఎన్ని డ్రీమ్స్ ఉందని తెలుసా? నాకు బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వాలి అని ఆశ తెలుసా? సరే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా" అని పరా దగ్గర అడగ్గా, "ఆ దరిద్రమంతా నా లైఫ్‌లో లేదు" అని చెప్పి, "మరి నీకు" అని పరా జోని అడిగేలోగా జోనే, "కానీ నాకుంది" అంటాడు. పరా కూడా, "ఎవర్రా? ఎవరా అమ్మాయి? ఈ క్లాస్ 3లో ఒక అమ్మాయిని చూపించావే, ఆ అమ్మాయా" అని అడగ్గా, "లేదు లేదు, నా పిల్ల సూపర్‌గా వాలీబాల్ ఆడుతుంది. చాలా క్యూట్‌గా కూడా ఉంటుంది" అన్నప్పుడు అప్పుడే ఆ అమ్మాయిని చూపిస్తారు. చాలా క్యూట్‌గా నవ్వుతూ ఆడుతుంది కదా! ఈ అమ్మాయినే జో లవ్ చేసింటాడు. ఈ అమ్మాయి పేరు లియో. ఇప్పుడు ఈ అమ్మాయిని చూపించి, "తను నాకు ఓకే చెప్పేసిందంటే ఖచ్చితంగా మా ఇద్దరికీ పెళ్లి జరుగుతుందిరా" అని చాలా హ్యాపీగా చెప్పింటాడు. అంతేకాకుండా, "మా పెళ్లి అప్పుడు నువ్వేరా ఫోటోస్, వీడియోస్ అంతా తీసి ఇవ్వాలి" అన్నట్లు చెప్పింటాడు. అదంతా కూడా ఆ డైరీలో రాసి పెట్టింటాడు. అదంతా మర్చిపోయింటాడు. ఇప్పుడు ఈ డైరీలో చదివిన తరువాతనే అంతా గుర్తొస్తుంది. "నా వెడ్డింగ్ వీడియోని ఎప్పుడురా తీస్తావు" అన్నట్లు రాసి పెట్టింటాడు. దాన్ని చదివినప్పుడు జో డైరెక్ట్‌గా వచ్చి అడుగుతున్నట్లు పరాకి ఫీల్ అవుతుంది. దానివల్ల చాలా ఫీల్ అవుతూ నిల్చుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే పరాకి హెల్ప్ చేస్తాను అని చెప్పింది కదా! సో, ఇప్పుడు జో రాసిన ఆ స్టోరీని ఫాకి చూపిస్తాడు. ఫా కూడా చదువుతుంటుంది. అప్పుడు అందులో నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అన్నట్లు రాసింటాడు స్టార్టింగ్‌లో. వెంటనే దాన్ని రిమూవ్ చేసి నాట్ బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు టైప్ చేయగా వాడు చూస్తాడు. "నన్ను చాలా టార్చర్ చేస్తుంది కదా" అన్నట్లు ఒక లుక్ ఇస్తాడు. ఇప్పుడు వచ్చి, "సరే స్టోరీ అంతా ఓకేనే. కానీ ఇందులో యాక్ట్ చేయడానికి ఒక నలుగురు అయినా కావాలి కదా! ఆ నలుగురిని ఎక్కడా వెళ్లి వెతకడం" అన్నప్పుడు "నా దగ్గర ఉన్నారు కదా! అక్కడ చూడు" అని చూపిస్తాడు. ఎవరు అని చూస్తే జో ఒక గ్రూప్‌కి ఐమాక్ ఇస్తాను అని మోసం చేసింటాడు కదా! ఆ స్టూడెంట్స్‌ని పిలిచింటాడు షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేయడానికి. కానీ ఆ స్టూడెంట్స్ ఇప్పుడు, "జో ఏం మాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు. అలానే నువ్వు కూడా ఏం మా బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా! మరి మేమెందుకురా మీరు చెప్పింది చేయాలి"
ఫాని అని కాస్త పొగురుగానే మాట్లాడతారు. వెంటనే పరా కాస్త అటుపక్క చూడండి అని చూపిస్తాడు. చూస్తే ఐమాక్ కొని పెట్టింటాడు. దాన్ని చూడగానే వాళ్ళు అరే అయితే నిజంగానే మాకు ఇస్తారా అని చెప్పి నలుగురు ఖుషీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరా ఇంకా ఫాని హక్ చేసుకుంటారు. చెప్పండి ఏం చేయాలి అని మాత్రం చెప్పండి. మనమందరం ఇక నుంచి ఓకే ఫ్యామిలీ అన్నప్పుడు వెరీ గుడ్. ఇలానే ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయ్యే వరకు మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని ఫా చెప్పగా పరా కూడా నవ్వుతుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ సీన్‌లో చూసారంటే అందరూ విజువల్ ఆడియో రూమ్‌లో మీటింగ్ చేసింటారు. అప్పుడు ఫాని చూసారంటే సినిమాటోగ్రఫర్ రెడీ, ఎడిటర్ రెడీ, ఆ తర్వాత సౌండ్ సిస్టమ్ రెడీ, యాక్టర్స్ రెడీ, అందరూ రెడీగా ఉన్నారు. అందరూ ఇలా రండి పోర్ట్‌ఫోలియో కోసం ఫోటోస్ తీసుకుందామని ఫోటోస్ అంతా తీసుకుంటుంటారు. పరా అదంతా చూసేసి అయితే నేనెవరు అని అడుగుతాడు. అప్పుడు నువ్వే మ్యాన్ డైరెక్టర్‌వి ఆ విషయం కూడా మర్చిపోయావా అన్నప్పుడు అరే అవును కదా! నేను డైరెక్టర్ కదా అంటాడు. కూడా సరే వెళ్ళి ఫోజ్ ఇవ్వు, డైరెక్టర్‌లా ఫోజ్ ఇవ్వు అప్పుడే బాగుంటుంది అన్నప్పుడు వాడు డైరెక్టర్‌లా కనిపించడానికి ఒక ఫోజ్‌ని ఇస్తాడు. అప్పుడు అక్కడున్న ఒక అబ్బాయి నిజంగానే వీడు డైరెక్టరా అన్నట్లు అడుగుతుంటాడు. ఇంక ఫోటో తీయడం అంతా కంప్లీట్ చేసి ఆ ఫోటో కింద డైరెక్టర్ అని రాసి అంటిస్తారు. ఇప్పుడు ఆ ఫోటోని చూస్తుంటే పరాకి అంత హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ జో క్యారెక్టర్‌లో యాక్ట్ చేయడానికి ఎవరూ లేరు కదా అని చెప్పినప్పుడు పరా వచ్చి అదంతా ఉన్నారు. జస్ట్ షేవింగ్ బ్లేడ్ మాత్రమే కావాలి. 2 మినిట్స్‌లో జో రెడీ అయిపోతాడు అని చెప్పి అక్కడ ఉన్న ఒక అబ్బాయిని కూర్చోపెట్టి జో జుట్టులా ట్రిమ్ చేసి పడేస్తారు. పాపం ఆ అబ్బాయి జుట్టు పోయింది కదా అని ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు అందరూ రెడీ అయిపోయారు. ఫస్ట్ సీన్‌ని షూట్ చేయాలి. కానీ ఈ టేబుల్ టెన్నిస్ ఆడటానికి ప్లేయర్స్ కావాలి. కానీ అలాంటి ప్లేయర్స్ వీళ్ళకి దొరకరు. కానీ బాక్సింగ్ చేసే వాళ్ళు దొరకగా వాళ్ళని పెట్టే ఫస్ట్ సీన్‌ని షూట్ చేస్తారు. ఒక పక్క జోలా యాక్ట్ చేస్తున్న ఆ అబ్బాయి, ఇంకో పక్క మిగిలిన ప్లేయర్స్ ఉంటారు జోతో గేమ్ ఆడటానికి. ఇంకా రెడీగా ఉంది షూట్ చేయడానికి. కానీ పక్కన పరా ఏమ్రా అంటే అలానే నిల్చొని చూస్తుంటాడు. చూసేసి రే పిచ్చోడా నువ్వేరా యాక్షన్ అని చెప్పాలి అని చెప్పగా అవును కదా అని చెప్పి ఇప్పుడు వాడు యాక్షన్ అని చెప్పగా ఆ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పరా అయితే వాడి చేతుల్ని దించడమే లేదు. అలానే డైరెక్టర్ ఫోజ్‌లోనే పెట్టుకుంటాడు. ఇంకా ఎలానో ఆ సీన్‌ని సూపర్‌గా షూట్ చేసి కంప్లీట్ చేసేస్తారు. ఆ తరువాత నెక్స్ట్ సీన్ చూసారంటే జో వచ్చి సూపర్ మ్యాన్‌లా ఫైట్ చేయడం, ఆ తర్వాత స్పేస్‌కంతా వెళ్ళి అక్కడ చంద్రుడి మీద నడవడం అంతా షూట్ చేస్తుంటారు. ఆ టైం వీధి కుక్కలు ఒక పక్క పాపం వాళ్ళని చాలానే డిస్టర్బ్ చేస్తుంటుంది. ఆ కుక్కలనంతా తరిమేసి ఫైనల్లీ అన్ని సీన్స్‌ని షూట్ చేసి కంప్లీట్ చేసేస్తారు. లాస్ట్‌లో పాపం పరాని టేబుల్ టెన్నిస్ బ్యాట్ లోపల నిలబెట్టి బాల్‌తో వాడి మొఖం మీదనే కొట్టి వాడిని కింద పడేలా చేస్తారు. అదంతా కూడా షూట్ చేస్తుంటుంది. నీకు ఇలానేరా జరగాలి అని చెప్పి ఫన్ చేసి నవ్వుతుంటుంది. ఇప్పుడు అందరూ పరా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రాణాలతో ఉన్నావా లేదా అని పరా మీద ఫన్ చేస్తుంటారు. సో ఫైనల్లీ అందరూ ఇలా ఫన్ చేస్తూనే హ్యాపీగా ఆ రోజుటికైనా అన్ని సీన్స్‌ని షూట్ చేసి కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే మీటింగ్ రూమ్‌లో అంటే ఆ విజువల్ ఆడియో రూమ్ ఉంది కదా! అక్కడ ఉంటారు. అప్పుడు అన్ని సీన్స్‌ని తీసాము. కానీ ఏదో ఒకటి మిస్ అవుతున్నట్లు ఫీల్ అవుతుంది అన్నప్పుడు జో క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన ఆ అబ్బాయి అవును మనం జోని స్పెషల్‌గా ఫీల్ చేయించేలా ఏదో ఒకటి చేయాలి కదా! ఎవరైనా ఒకరు స్పెషల్ పర్సన్ కావాలి కదా అని అడిగినప్పుడు పరా వచ్చి ఎందుకు మనం ఉన్నాం కదా! మనమే కదా జోకి క్లోజ్ ఫ్రెండ్స్. మనం జోని స్పెషల్‌గా ఫీల్ అయ్యేలా చేద్దాం. ఇక్కడి నుండి ఆ ప్లానెట్‌లో ఉన్న జోకి ఫైర్ క్రాకర్స్ మూలంగా విష్ చేద్దాం. వాడి డ్రీమ్ నెరవేరుతుంది. మనల్ని వదిలి వెళ్ళిపోయిన జోకి ఈ విష్ వెళ్ళి చేరినట్లు ఉంటుంది కదా! ఇలా చేస్తే మన జో ఖచ్చితంగా స్పెషల్‌గా ఫీల్ అవుతాడు. వాడు ఎక్కడ ఉన్నా ఏ ప్లానెట్‌లో జో ఉన్నా స్పెషల్‌గా ఫీల్ అవుతాడు. మనం ఈ సీన్‌ని గ్రౌండ్‌లో షూట్ చేద్దాం. ఎప్పుడూ జో ప్లే గ్రౌండ్‌లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుతుంటాడు కదా! అందుకే ప్లే గ్రౌండ్‌లో తీద్దామంటాడు. మనం అక్కడ నిల్చొని మాట్లాడినప్పుడు వాడికి చాలానే సంతోషంగా ఉంటుంది అన్నప్పుడు అందరూ చాలానే ఎమోషనల్ అయిపోతారు. జోలా యాక్ట్ చేస్తున్న ఆ అబ్బాయి పరాని చూసి ఇప్పుడేరా నువ్వు నాకు ఒక డైరెక్టర్‌లా కనిపిస్తున్నావు అని చెప్పినప్పుడు అందరూ నవ్వేస్తారు. చెప్పాలి అంటే ఈ షూటింగ్‌ని తీసే ప్రాసెస్‌లో అందరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ సీన్‌లో చూసారంటే బయట కూర్చొని ఆలోచిస్తూ కూర్చోంటాడు. ఆ టైం అక్కడికి వస్తుంది. అలా కూర్చుండడం చూసి ఏంటి జోతో బాగా కనెక్ట్ అయినట్లున్నావు కదా! నీకొకటి తెలుసా? ఎప్పుడొకరు మనకి క్లోజ్ ఫ్రెండ్ అవుతారు అని తెలుసా? మన సీక్రెట్స్ అన్నింటినీ షేర్ చేసినప్పుడు అంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. అందులో జో పక్కన
ఫా కూర్చోంటుంది. అప్పుడు జో ఫా దగ్గర, నీ దగ్గర ఒక విషయం చెప్పాలి అని చెప్పి, నాకు లియో మీద క్రష్ ఉంది అని చెప్పి డైరీలో రాస్తాడు. అప్పుడు ఫాని చూస్తారంటే, నాకు ఆ విషయం తెలుసు కదరా, నీకు తనంటే ఇష్టమని నేను ఎప్పుడో కనిపెట్టేశాను. నువ్వు నా ఫ్రెండ్ రా, నాకు అంత మాత్రం తెలీదా ఏంటి? నువ్వేం భయపడకు, నేను ఎవరి దగ్గర చెప్పను. కావాలంటే నేను నీ లవ్‌కి హెల్ప్ చేస్తాను రా అని చెప్తుంటుంది. కానీ నెక్స్ట్ డే చూసారంటే బోర్డ్ మీద జో లవ్స్ ఫా అన్నట్లు రాసి పెట్టింటారు. ఫా చూసేసి టెన్షన్ అయిపోతుంది. ఫాస్ట్‌గా వెళ్ళి అన్నింటిని అరేంజ్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి జో లేకపోవడంతో జో డైరీని తీసి చూసిస్తాడు. ఓహ్! జో ఫాని లవ్ చేయడం లేదురా, జోకి లియో మీదనే రా ఒక కన్ను. జో లియోని లవ్ చేస్తున్నాడు అని ఇప్పుడు క్లాస్‌లో ఉన్న అందరూ జో మీద ఫన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతే ఫా టెన్షన్ అవుతుంది. లేదు వద్దు, ఆ డైరీ చదవుకో అని చెప్తున్నప్పుడే జో క్లాస్‌కి వస్తాడు. ఇప్పుడు జోని చూడగానే అందరూ జోని లియోతో కలిపి మాట్లాడి ఫన్ చేస్తుంటారు. అంతే ఇప్పుడు జోకి ఫా మీద అంత కోపం వస్తుంది. ఎందుకంటే జో ఫా దగ్గర మాత్రమే కదా ఆ విషయం గురించి షేర్ చేసింటాడు. సో తనే అందరి దగ్గర చెప్పిందేమో అని ఫా మీద చాలా కోపం వస్తుంది. బెస్ట్ ఫ్రెండ్ అనే కదా సీక్రెట్ అంతా చెప్పాను, కానీ తను అందరి దగ్గర ఇలా చెప్పేసింది కదా అని టెన్షన్ అయ్యి ఆ డైరీని తీసి ఫస్ట్ 2 పేజీని బ్లాక్ స్కెచ్ తో బాగా గీకిస్తాడు. ఆ తరువాత నుంచి జో ఫా ఇద్దరు మాట్లాడుకొనిండరు. ఇప్పుడు ప్రెసెంట్ లో ఫా ఇదంతా పరా దగ్గర చెప్పి, నాకు జో దగ్గర మాట్లాడటానికి ధైర్యమే రాలేదు, దానివల్లనే మేమిద్దరం విడిపోయాము అని జోని తలుచుకొని చాలానే ఫీల్ అవుతుంది. ఆ టైం అక్కడ ఉన్న నోటీస్ బోర్డ్ లో స్టూడెంట్స్ అందరూ జో గురించి ఒక పేపర్ లో కొన్ని వర్డ్స్ ని రాసి అంటించింటారు. పరా కూడా జో కోసం డెడికేట్ చేసేలా రాసి అంటిస్తాడు. అప్పుడు ఫా దగ్గర, అయితే ఇప్పుడు నువ్వు నేను క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ సీక్రెట్ ని నా దగ్గర షేర్ చేసావు కదా అన్నప్పుడు ఇద్దరు నవ్వుతుంటారు. ఇద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. పరా స్కూల్ గ్రౌండ్ లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లియోని చూస్తాడు. లియో అనే అమ్మాయినే కదా జో లవ్ చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమ్రా అంటే వేరొక అబ్బాయితో కూర్చొని మాట్లాడుతుంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసినప్పుడు పరాకి కొన్ని విషయాలు గుర్తొస్తుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. స్కూల్ గ్రౌండ్ లో నిల్చొని జో పరా మాట్లాడుతుంటారు. ఆ టైం అక్కడ ఒకడు లియోకి ప్రపోజ్ చేయబోతున్నట్లున్నాడు. 10 మందిని వెంటేసుకొని అలానే చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేయడానికి రెడీగా నిల్చొంటాడు. వాణ్ణి చూసి జో చాలా కాన్ఫిడెంట్ గా, ఖచ్చితంగా లియో వాణ్ణి యాక్సెప్ట్ చెయ్యదురా, కావాలంటే నువ్వే చూడు అని చెప్పగా పరా కూడా చాలా ఎక్సైటెడ్ గా ఏం జరుగుతుందో చూడటానికి రెడీగా నిల్చొంటాడు. కరెక్ట్ గా లియో కూడా వస్తుంది. ఆ అబ్బాయి మోకాళ్ళ మీదంతా కూర్చొని లియోకి ప్రపోజ్ చేస్తాడు. రెస్టారెంట్ కి తినడానికి వెళ్దామా అని పిలుస్తుంటాడు. లియో కూడా వాడు ఇచ్చిన కార్డ్ ని తీసుకుంటుంది. వెంటనే అక్కడ వాడికి సపోర్ట్ నిల్చొన్న అందరూ అర్చి గోల చేస్తుంటారు, వాడి లవ్ ని యాక్సెప్ట్ చేసింది అని. ఇప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తరువాత లియో తన ఫ్రెండ్ దగ్గర, నువ్వు వెళ్ళు రెస్టారెంట్ కి, నేను వెళ్ళను అన్నప్పుడు ప్రపోజ్ చేసిన ఆ అబ్బాయి ఫేస్ అలానే పాలిపోతుంది. వాడి మనసే విరిగిపోతుంది. సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగేదంతా పరా చూస్తూనే ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ నిల్చో ఉన్న లియోని చూసారంటే జోని పిలుస్తుంటుంది. జో ఇక్కడ రా, ఏం చేస్తున్నావు, నీ కామర్స్ బుక్ నా దగ్గరే కదా ఉంది, ఎప్పుడు కావాలి నీకు అని అడిగినప్పుడు జో అలానే ఖుషిగా, నువ్వే పెట్టుకో లియో, నేను తరువాత తీసుకుంటాను అని చెప్తాడు. అలానే కట్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తారు. ఆ లియో అమ్మాయి వేరొక అబ్బాయితో నవ్వుతూ జాలీగా మాట్లాడడం, చాలా సంతోషంగా ఉండడం చూస్తున్నప్పుడు పరాకి నచ్చడం లేదు. వాడికి మండిపోతుంటుంది. అయితే ఆ రోజు జో దగ్గర నవ్వుతూ మాట్లాడిందంతా యాక్టింగ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే పరా వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్. కానీ పరా అయితే ఎగ్జామ్ రాయకుండా బయట కూర్చోంటాడు. ఏమంటే ఈ షార్ట్ ఫిల్మ్ లో విన్ అయిపోతే డైరెక్ట్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పింటారు కదా, సో వాడే విన్ అవుతాడు అన్న కాన్ఫిడెంట్ లో ఉన్నట్లున్నాడు. అందుకే ఎగ్జామ్ రాయకుండా బయట కూర్చొని డ్రా చేస్తూ కూర్చోంటాడు. కాసేపట్లోనే లోపల ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. వీడియో డ్రా చేసి కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ లో గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఉంటారు. అప్పుడు పరా జో కోసం కాస్త స్పేస్ ఇచ్చి దూరంగా జరిగి నిల్చుంటాడు. ఆ టైం కొత్తగా ఒక అబ్బాయి వస్తాడు. కొత్త స్టూడెంట్ లా ఉన్నాడు చూడటానికి. కానీ టీచర్స్ అందరూ, ఓ ఏంటిది ఆశ్చర్యం, కొత్తగా స్కూల్ వైపు వచ్చిండావు అని అడగ్గా వాడు, అమ్మ ఖచ్చితంగా నేను ఈ గ్రూప్ ఫోటోలో ఉండాలి అని చెప్పారు, అందుకే మ్యామ్ అన్నప్పుడు, సరే సరే రా వచ్చి నిలబడు అని పిలవగా పరా జో కోసం కాస్త ప్లేస్ ని వదిలి నిల్చొనింటాడు కదా. ఇప్పుడు ఆ ఓం అనే అబ్బాయి ఆ ప్లేస్ లో వెళ్ళి నిల్చుంటాడు. పరాకి లైట్ గా మండిపోతుంది. అయినా ఏం చెప్పలేకపోతాడు. ఇంక ఫొటోస్ అంతా తీసుకున్న తరువాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పరా పక్కన వెళ్ళి ఓం
నిల్చుంటాడు. పరా కూడా ఒకలా చూడగా ఓం వచ్చి, "నేను ఈ ప్లేస్‌లోనే కూర్చొనేది. నాకు హెల్త్ బాలేదు. అందుకే స్కూల్‌కి ఇన్ని రోజులు రాలేదు" అంటాడు. పరాకి అయితే ఈ ఓం ఎవరు అని తెలీదు కదా! పరా ఈ స్కూల్‌లో మిడిల్‌లోనే కదా వచ్చి జాయిన్ అయ్యుంటాడు. సో, ఇప్పుడు పరా కూడా, "నువ్వే వచ్చి కూర్చో బాబు. సారీ నాకు తెలీదు" అని పైకి లేచినప్పుడు ఓం వచ్చి, "లేదు లేదు నేను ఇక్కడ కూర్చుంటాను. నువ్వు అక్కడే కూర్చో" అని జో ప్లేస్‌లో వెళ్లి కూర్చుంటాడు. పరాని చూసి, "జోతో క్లోజ్ అయ్యావా?" అని అడగ్గా, పరా కూడా, "అవును. కొన్ని రోజుల్లోనే మేమిద్దరం క్లోజ్ అయిపోయాం" అన్నప్పుడు ఓంని చూసారంటే, "జో నాకు చాలానే క్లోజ్ ఫ్రెండ్" అంటాడు. జోకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్లున్నారు. ఇప్పుడు స్కూల్ కంప్లీట్ అయిన తరువాత ఓం పరా దగ్గర, "ఈరోజు నా బర్త్‌డే. సో, ఈవినింగ్ మా ఇంట్లో బర్త్‌డే సెలబ్రేషన్ ఉంది. ఈవినింగ్ మా ఇంటికి వస్తావా?" అని పిలుస్తాడు. పరా కూడా నో చెప్పలేక సరే వస్తాను అని చెప్పి ఈవినింగ్ ఫాని కూడా పిలుచుకొని ఓం ఇంటి దగ్గరకు వెళ్ళిపోతాడు. ఫా అయితే అరుస్తుంటుంది, "రేయ్! నాకు ఎవరు అని కూడా తెలీదు. నన్నెందుకురా పిలుచుకొని వచ్చావు" అన్నప్పుడు, "నాకు మాత్రం తెలుసా? నాకు కూడా తెలీదు. అందుకే తోడు కోసం నిన్ను పిలుచుకొని వచ్చాను" అని చెప్పి ఇప్పుడు ఇద్దరూ లోపలికి వెళ్తారు. వెళ్తే ఓం ఇల్లు చాలానే పెద్దగా రిచ్‌గా ఉంది. గ్రేడ్ ఏ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా పరా, ఫా ఇద్దరు వాళ్ళు ఇచ్చిన స్నాక్స్‌ని తింటూ రూమ్ అంతా తిరిగి చూస్తుంటారు. అప్పుడు ఒక రూమ్‌లోకి వెళ్తారు. చూస్తే ఓంది అథ్లెట్ ఫోటోస్, బాస్కెట్‌బాల్ ఫోటోస్, చేతిలో ఫైర్ క్రాకర్స్ పెట్టుకున్నట్లు ఫోటోస్ అని చాలా ఫోటోస్ ఉంది. వాళ్ళిద్దరికీ ఆ ఫోటోస్‌ని చూస్తున్నప్పుడు ఒకలా ఉంది. ఇలాంటి ఫోటోస్ అన్నింటిని ఎక్కడో చూసినట్లే ఉంది కదా అని చూస్తున్నప్పుడు ఓం వచ్చేస్తాడు. ఇప్పుడు ఓం పరా దగ్గర, "అవును జో గురించి మూవీ తీస్తున్నావంట కదా! ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నాకు చూడాలి అని ఆశగా ఉంది" అన్నప్పుడు పరా కూడా, "ఫేర్‌వెల్ అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు చూసుకో" అన్నప్పుడు ఓంని చూసారంటే, "నేను ఒక షార్ట్ స్టోరీని రాసి పెట్టిండాను" అని ఇప్పుడు అందరి ముందు ఆ స్టోరీని చదివి వినిపిస్తాడు. చూస్తే అలానే సేమ్ జో రాసిన ఆ స్టోరీనే. ఏంటి పేర్లు మాత్రమే డిఫరెంట్‌గా ఉంది. అంటే జో రాసిన స్టోరీలో జో అని పేరుంటుంది. ఓం రాసిన ఈ స్టోరీలో ఓం అని ఉంది. ఇప్పుడు ఆ స్టోరీని విని పరాఫా ఇద్దరు అంతలా షాక్ అవుతారు. ఆ స్టోరీనే వీళ్ళు షార్ట్ ఫిల్మ్‌గా కూడా తీసింటారు. అలాంటిది ఇప్పుడు వీడు సేమ్ ఆ స్టోరీనే చదవడం వింటున్నప్పుడు పరా యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. ఇందులో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఓం చెప్పిన ఆ స్టోరీని విని, "హే! సూపర్‌గా ఉంది ఓం ఈ స్టోరీ. ఈ స్టోరీని నువ్వు స్టోరీ కాంటెస్ట్‌కి పంపించొచ్చు కదా!" అని చెప్పినప్పుడు ఓంని చూసారంటే, "ఆ రోజు నా దగ్గర నా ఫ్రెండ్ జో కూడా ఇలానే చెప్పాడు" అని చెప్తాడు. ఇప్పుడు అలానే ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. యాక్చువల్లీ ఈ స్టోరీని ఫస్ట్ ఓమే రాసి జో దగ్గర చూపించింటాడు. అప్పుడు జో కూడా చూసేసి, "హే! సూపర్‌గా ఉందిరా ఈ స్టోరీ. ఎలారా ఇంత రాసావు దీన్ని? దీన్ని నువ్వు కాంపిటీషన్‌కి పంపించావు అంటే ఖచ్చితంగా నీకేరా ప్రైజ్ వస్తుంది" అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేలానే మాట్లాడింటాడు. ఆ టైం ఓం ఒక విషయం చెప్పింటాడు. "లేదురా మా అమ్మ డాక్టర్ దగ్గర మాట్లాడారు. నేను ఇంకా ఒక 1 ఇయర్ మాత్రమే ప్రాణాలతో ఉంటానంట. మరి ఇదంతా ఎందుకు? నేను రెస్ట్ తీసుకుంటానురా" అన్నప్పుడు అప్పుడు జో వచ్చి, "అయితే దీన్ని నేను పెట్టుకోనా?" అన్నట్లు అడగ్గా ఓం ఒకలా షాకింగ్‌గా చూస్తాడు. "నువ్వు ఏం చెప్తున్నావు?" అని అడిగినప్పుడు జో వెంటనే, "హే! ఊరికే చెప్పానురా. నువ్వు డాక్టర్ చెప్పిందంతా ఆలోచించకు. నీకేం కాదు. ఇంకా ఈ స్టోరీ అంతా నాకేం వద్దు" అని జో ఓం దగ్గర మాట్లాడుతూ ఆ స్టోరీని ఫోన్‌కి సెండ్ చేసుకుంటాడు. అంటే ఓంకి తెలియకుండానే జో ఆ స్టోరీని దొబ్బుకుంటాడు. ఇప్పుడు ఈ విషయం అంతా తెలిసి పరా, ఫాకి అంత షాకింగ్‌గా ఉంటుంది. పార్టీ అంతా కంప్లీట్ చేసుకొని క్యాబ్‌లో వెళ్తుంటారు. ఫా పరా దగ్గర, "ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు?" అని అడిగినప్పుడు పరాని చూసారంటే, "ఇంక తరువాత చేయడానికి ఏముంది? అంతే ఇంతటితో అంతా అయిపోయింది. నీకు జో మీద కోపం రాలేదా? ఫ్రెండ్ ఇంకా 1 ఇయర్‌లో చనిపోతాను అని తెలిసి కూడా వాడి స్టోరీని దొంగలించిండాడు. ఎలా నువ్వు ఏం రియాక్ట్ అవ్వకుండా ఉన్నావు?" అని పరా ఫా దగ్గర అడిగినప్పుడు ఫాని చూసారంటే, "నువ్వు ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పకు. ఆ తర్వాత జో పేరు చెడిపోతుంది" అంటుంది. కానీ పరా వినేలా లేడు. చాలా కోపంగానే ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న అంతలా అరుస్తుంటాడు. "ఏంట్రా ఎగ్జామ్ రాయకుండా ఏదో షార్ట్ ఫిల్మ్ అని తిరుగుతున్నావంట కదా! షార్ట్ ఫిల్మ్ అంటే ఏమని అయినా నీకు తెలుసా?" అని అరచగా వాడు టెన్షన్ అయ్యి, "నాన్న మీరు త్వరలోనే చూస్తారు. నేను ఎవరు అని ఖచ్చితంగా ఒకరోజు మీరు తెలుసుకుంటారు" అని చాలా కోపంగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే స్కూల్‌లో చూపిస్తారు. ఈరోజు ఆ షార్ట్ ఫిల్మ్‌కైనా లాస్ట్ సీన్‌ని షూట్ చేస్తుంటారు. ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోనే ఆ సీన్‌ని షూట్ చేస్తుంటారు. అందరూ వచ్చేసారు. అంతా రెడీగా ఉంది. అప్పుడు ఫా మళ్ళీ పరా దగ్గర,
ఫా ఇక్కడ చూడు, జో గురించి నువ్వు అందరి దగ్గర చెప్పాలి అని అనుకుంటే నేను ఏం చెయ్యను అంటుంది. అప్పుడు వాడు సరే నువ్వు వెళ్ళు, నువ్వు ఏం చెయ్యకు, ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు. ఫా కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఆ లాస్ట్ సీన్ షూటింగ్ కోసం రెడీగా నిల్చుంటారు. అందరూ పరిగెత్తుకుంటూ రావాలి. అలాంటి ఒక సీన్, ఆ సీన్ ని పరానే షూట్ చేస్తాడు. ఎందుకంటే ఫా కోపంగా వెళ్ళిపోయింది కదా. సో పరాకి షూట్ చేయడం రాకపోయినా ఇంకా వేరే దారి లేక వాడే షూట్ చేయాలి. ఇంకా జో క్యారెక్టర్ లో యాక్ట్ చేసే ఆ అబ్బాయి పరాని చూస్తాడు. పరా ఎప్పటిలా కాకుండా చాలా డల్ గా ఉండడం చూసి, ఏంటి పరా ఒకలా ఉన్నావు, ఫాతో గొడవన, ఫా కూడా కనిపించడం లేదు, నేను కావాలంటే ఫా దగ్గర వెళ్ళి మాట్లాడి పిలుచుకొని రానా అన్నప్పుడు, లేదు వద్దు, అంతా నేను చూసుకుంటాను అని వాడే షూట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఫైనలీ అందరి దగ్గర క్రాకర్స్ ని ఇచ్చి జో కోసం ఫీల్ అవుతూ నిలబడండి అంటే అందరూ జాలీగా నవ్వుతూ మాట్లాడుతూ నిల్చుంటారు. ఆ జో క్యారెక్టర్ లో యాక్ట్ చేసే ఆ అబ్బాయి చూసేసి, ఏంట్రా వీళ్ళు నవ్వుతూ నిల్చున్నారు, ఏమైనా ఎమోషనల్ గా మాట్లాడురా, వాళ్ళు జో కోసం డల్ గా నిలబడేలా మాట్లాడురా అన్నప్పుడు, నువ్వే వెళ్ళి మాట్లాడు, నేను మాట్లాడాను అంటే ఇంకా నవ్వుతారు అన్నట్లు పరా చెప్పగా, వాడు సరే ఓకే అని జో గురించిన పాత మెమరీస్ అంతా ఉంటుంది కదా, దాని గురించి అంతా చెప్పగా అందరూ కాస్త డల్ గా అయిపోతారు. అలానే లాస్ట్ లో ఒక పెద్ద ఫైర్ క్రాకర్ ని పిలుస్తారు. అది జోకి వెళ్ళి చేరేలా ఒక హ్యాపీ ఎండింగ్ తోనే ఆ షార్ట్ ఫిల్మ్ ని కూడా షూట్ చేసి కంప్లీట్ చేస్తారు. ఆ టైంలోనే ఫాని చూసారంటే ల్యాప్టాప్లో జోతో కలిసి తీసుకున్న ఫొటోస్ అన్నింటినీ చూస్తూ చాలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. అప్పుడే చూస్తుంది పరా ఓం దగ్గర ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతుంటాడు. నెక్స్ట్ సీన్లో చూసారంటే ఫా పరా దగ్గరకు వెళ్తుంది. వాడిని ఎలా అయినా కన్విన్స్ చేయాలి అని చెప్పి, పరా దయచేసి ఈ విషయం గురించి నువ్వు ఎవరి దగ్గర చెప్పకు, జో ఆల్రెడీ చనిపోయాడు కదా, ప్లీజ్ పరా అని చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒక న్యూస్ వస్తుంది, ఇలా ఓం చాలా సీరియస్గా ఉన్నాడు అని. అంతే వెంటనే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళి చూస్తే ఓం చనిపోయే ఒక కండిషన్లో ఉన్నాడు. వాడిని అలా చూస్తుంటే ఇద్దరికి చాలానే బాధగా ఉంది. అప్పుడు పరా ఓం కోసం వాడు తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ని వేసి చూపించాలి అని డిసైడ్ అయ్యి టీవీలో వేసి చూపిస్తాడు. చాలా బాగా ప్రెజెంట్ చేసింటాడు ఆ షార్ట్ మూవీని. కానీ పేరు జో కాదు, జోకి బదులుగా ఓం అని మార్చింటాడు. అంతే ఓంకి డెడికేట్ చేస్తున్నట్లు. ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ని చూస్తున్నప్పుడు ఓంకి అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే అది వాడు ఆశపడి రాసిన స్టోరీ కదా. ఇప్పుడు ఆ స్టోరీని ఇలా స్క్రీన్ మీద చూస్తుంటే వాడికి చాలానే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ మూవీ అంతా కంప్లీట్ అయిన తరువాత చాలా బాగా తీసిండారు పరా, నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇప్పుడే చనిపోవాలి అని లేదు, బ్రతకాలి అని ఆశగా ఉంది. అందులోనూ ఈ స్టోరీని చూసిన తరువాత ఇంకా బ్రతకాలి అని ఆశగా ఉంది. నేను ఈ లోకంలో జీవించలేనా, నేనెందుకు ఇంత త్వరగా చనిపోవాలి అని చాలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటాడు. పరాకి అదంతా విని చాలానే బాధగా ఉంది. ఓం చేయిని పట్టుకొని నీకేం కాదురా అని ఓంని ఓదార్చేలా మాట్లాడి తిరిగి చూస్తే అక్కడ నిల్చున్న ఫా లేదు. ఫా మాత్రమే కాదు, ఆ షార్ట్ ఫిల్మ్ యొక్క హార్డ్ కాపీని కూడా తీసుకుని వెళ్ళిపోయినట్లుంది. పరా వెంటనే ఓం వస్తాను ఉండు అని ఫా వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఒక స్టేజ్లో ఫాని పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు, నీకు అసహ్యంగా అనిపించడం లేదా, వాడేమ్రా అంటే చనిపోయే ఫ్రెండ్ స్టోరీని దొంగలించిండాడు, వాడి కోసం నువ్వు ఇలా చేస్తున్నావు, అయినా వాడు నాకు ఫ్రెండ్ కాడు, నువ్వు నా ఫ్రెండ్ కాదు, దానివల్ల నేనెలా మీకోసం ఇలా అంతా చేయగలను అని ఒకలా మాట్లాడగా ఫాకి కోపం వచ్చేస్తుంది. నువ్వు ఇది ఉంటేనే కదా అందరికీ నిజం చెప్పి జోకి చెడ్డ పేరు వచ్చేలా చేస్తావు, ఇది ఉండనే కూడదు అని చెప్పి రోడ్లో విసిరేసిస్తుంది. ఆ టైం కరెక్ట్గా ఒక వ్యాన్ రాగా దాని మీదనే వెళ్తుంది చూడండి. అంతే ఆ హార్డ్ కాపీ నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇప్పుడు ఫాని చూసారంటే వెళ్ళి దాన్ని ఏరుకో అన్నట్లు ఒక లుక్ ఇస్తుంది. పరాకి అయితే అంత కోపం వస్తుంది. ఇంక తరువాత నీ ముఖాన్ని చూడనైనా చూడకూడదు అన్నట్లు చూడగా ఫా కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే పరా దగ్గర షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పిన సార్ ఉన్నాడు కదా, అతను పరాకి మెసేజ్ చేస్తూనే ఉంటాడు. లేట్ చేయకు బాబు, త్వరగా నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్ని సెండ్ చేయి అని పరాకి మెసేజ్ చేస్తుంటాడు. పరాకి ఏం చేయాలనే తెలియడం లేదు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న జో ఫొటోస్తో ఏమైనా చేయగలమా చూద్దామని చూస్తాడు, ఆలోచిస్తాడు. కానీ వాడికి ఎలాంటి ఐడియా రావడం లేదు. ఏం చేయాలో తెలియక అలానే నడిచి వెళ్తుంటాడు. ఆ టైం ఆ విజువల్ రూమ్ ఉంది కదా, అక్కడ జో క్యారెక్టర్లో యాక్ట్ చేశాడే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూర్చోన్నాడు. పరా కూడా రే ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం రా చేస్తున్నావు అని అడిగినప్పుడు
వాడు ఊరికేనే కూర్చోన్నారా అని చెప్తాడు. అప్పుడే పరా సిస్టమ్ ని చూస్తాడు. చూస్తే స్టార్స్ అండ్ ఫైర్ వర్క్స్ అన్న ఫైల్ ఉంది. వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మే అది. అంతే, దాన్ని చూడగానే పరాకి అంత సంతోషంగా ఉంది. అప్పుడు ఆ అబ్బాయి, అది కాదురా, నీ కంప్యూటర్లో మాత్రమే ఉన్నింది, అందుకే నా దగ్గర ఒక ఫైల్ ఉంటే బాగుంటుంది అని కాపీ చేసి పెట్టుకున్నా అన్నప్పుడు, అయ్యో రే, నాకు ఇప్పుడే రా ప్రాణం వచ్చింది, లవ్ యూ రా అని వాడిని అంతలా కిస్ చేస్తుంటాడు. వాడికైతే ఏం అర్థం కాలేదు. పరా దగ్గర, రే పరా, నాకు కమ్యూనికేషన్ ఆర్ట్స్లో సీట్ వచ్చిందిరా, కానీ నేను దాన్ని రిజెక్ట్ చేసేసాను. నీతో కలిసే నేను ఉంటాను, నీతో కలిసి వర్క్ చేయడమే నాకు నచ్చింది అన్నప్పుడు పరాకి ఒకలా గిల్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్టోరీ ఏం పరా ఓన్గా రాసిన స్టోరీ కాదు కదా, దానివల్ల నన్ను నమ్ముకొని ఒకడు వస్తాను అని చెప్తున్నాడు కదా అన్నట్లు చూస్తుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, సరే ఉండురా, నేను వెళ్ళి అన్నం తీసుకుని వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరా మాత్రం లోపల కూర్చోన్నప్పుడు బయట ఎవరో మాట్లాడుతున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. పరా కూడా వెళ్ళి చూస్తాడు. అలా చూస్తే జో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా లియో, తను వేరొక అబ్బాయితో కూర్చొని మాట్లాడుతుంటుంది. తను మాట్లాడడం పరాకి బాగానే వినిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గర, నాకున్న 150 మంది ఫ్రెండ్స్ లో నువ్వే చాలా స్పెషల్ అని చెప్తుంటుంది. అదంతా విని పరాకి కొన్ని విషయాలు గుర్తొస్తుంది. ఎందుకంటే సేమ్ ఈ డైలాగ్ ని ఆ అమ్మాయి జో దగ్గర కూడా చెప్పింటుంది. అలానే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. జో లియో ఇద్దరు సైన్స్ క్లబ్ లో కూర్చొని వీడియో చూస్తుంటారు. అప్పుడు లియో జో దగ్గర, నీ అంతగా నన్ను ఎవరు అంత స్పెషల్గా చూసింది లేదు తెలుసా అన్నప్పుడు జో వచ్చి, సైంటిస్ట్ ఏం చెప్పాడు అని తెలుసా, మనం మన లైఫ్ టైంలో 150 మంది ఫ్రెండ్స్ని మాత్రమే గుర్తుపెట్టుకోగలమంట. అలా చూస్తే నువ్వు టాప్ 5లో వస్తావు. ఏంటి, నువ్వు చాలానే లక్ అయిన అమ్మాయివి కదా అన్నప్పుడు అప్పుడు తను, నీ ఫ్రెండ్స్ అందరూ లక్కీనే అని చెప్పి లియోనే జోకి ప్రపోజ్ చేసింటుంది. వాడికి చాలానే హ్యాపీగా ఉంటుంది. లియో ఇప్పుడు జో చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు జో, సరే వర్కౌట్ అయిపోయింది అని లియోని కిస్ చేయడానికి దగ్గరగా వెళ్ళినప్పుడు లియోని చూసారంటే జోని స్టాప్ చేసి, ఇప్పుడే ఇదంతా వద్దు, కాస్త టైం తీసుకుందాం, సరే ఫ్రెండ్స్ వెతుకుతుంటారు, నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా వెనకాల సీట్లో కూర్చోన్న పరా కళ్ళు మూసుకొని అన్నింటినీ విని నవ్వుతూ నింటాడు. ఇంకా జో అయితే లియో ప్రపోజ్ చేసింది అన్న ఒక ఆనందంలో అలానే గాల్లోనే తేలుతూ బయట వస్తాడు. అంత ఖుషిగా ఉంది వాడికి. అక్కడ ఫా నిల్చోంటుంది. ఇప్పుడున్న సంతోషంలో ఇన్ని రోజులుగా మాట్లాడని ఫాతో కూడా ఫా అని పిలిచి, ఫా బస్ వచ్చేసింది బాయ్ అని చెప్పగా తను చాలా ఖుషిగా నవ్వుతూ బాయ్ అని చెప్పింటుంది. ఫైనలీ మాట్లాడేశాడు అని. కానీ ఇప్పుడు ఆ లియో అమ్మాయి వేరొక అబ్బాయిని కిస్ చేస్తుంటుంది. అదంతా చూసిన పరాకి కోపం వస్తుంది. అయినా వాడు ఏం చేయలేకపోతాడు, కంట్రోల్ చేసుకుంటాడు. అలానే ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. జో పరా ఇద్దరు కలిసి బస్సులో వెళ్తుంటారు. అప్పుడు జో పరా దగ్గర, నీ దగ్గర ఒక విషయం చెప్పాలిరా, చెప్పాలి అంటే నువ్వే ఫస్ట్ ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, నీ దగ్గర షేర్ చేయాలి అని అనుకుంటున్నా. లియో నా లవ్ ని యాక్సెప్ట్ చేసింది, ఫైనలీ నాకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది అని చెప్పినప్పుడు పరాకి ఆల్రెడీ తెలుసు. అయినా కూడా అవునారా, చాలా సంతోషం రా అని చెప్పి ఇప్పుడు పరా జోకి ఒక వీడియోని చూపిస్తాడు. వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడియోని చూపించి, నేను ఇంతకు ముందు చదివిన స్కూల్లో ఈ అమ్మాయినేరా నేను లవ్ చేసింది, కానీ తను నా ప్రేమని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా అందరి ముందు నన్ను చాలానే అవమానించేలా చేసింది. కోపంలో తన ముఖం మీదనే కత్తితో ఘాటు పెట్టేశాను, అందుకే నన్ను ఆ స్కూల్లో నుండి డిస్మిస్ చేసేశారు. ఇప్పుడు కూడా నేను చాలా గిల్టీగానేరా ఫీల్ అవుతున్నా, కానీ ఎవరి దగ్గర దీని గురించి అంతా చెప్పలేదు, నీ దగ్గరే చెప్పాలి అని అనిపించింది అన్నప్పుడు జో వచ్చి, వదులురా, అట్లీస్ట్ ఇప్పుడైనా నా దగ్గర చెప్పావే, లేదంటే లాస్ట్ వరకు నువ్వు ఒక యాంగ్రీ బాయ్ అని నా మనసులో ఉండింటావు, కానీ ఇప్పుడు ఒక మంచి అబ్బాయిగా నువ్వు నా మనసులో ఉంటావు, లేదంటే లాస్ట్ వరకు వీడెందుకు ఇలా యాంగ్రీ బాయ్లా ఉన్నాడు అన్నట్లే నా మనసులో ఉండింటుంది. ఊరికే ఫీల్ అవ్వకురా, నువ్వు వీడియో తీసావే ఆ వీడియో చాలా బాగుంది, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని చాలా పాజిటివ్గా మాట్లాడింటాడు. అదంతా విన్నప్పుడు పరాకి జో చాలానే నచ్చేసింటాడు. సో ఇద్దరు సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ వెళ్ళింటారు. అప్పుడు జో బ్యాగ్లో నుండి హార్డ్ కాపీ ఒకటి కింద పడిపోతుంది. దాన్ని జో చూసిండడు. చూడకుండానే బస్సులో నుండి కింద దిగేస్తాడు. ఆ హార్డ్ కాపీని పరా తీసి పెట్టుకుంటాడు తరువాత జో దగ్గర ఇద్దామని. కానీ ఆ టైంలోనే జోకి మెసేజ్ వస్తుంది. మనం ఫస్ట్ సీన్ లో చూసాం కదా, ఇలా మీ స్టోరీ విన్ అయింది, దానికైనా అమౌంట్ ని రిసీవ్ చేసుకోండి అని. అప్పుడు జో వాళ్ళకి ఏం రిప్లై ఇచ్చింటాడు అని చూస్తే, ఇది నా ఫ్రెండ్ కి చేరాల్సిన డబ్బులు, సో ఈ డబ్బుల్ని మీరు నా ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేసేయండి అని మెసేజ్ చేసింటాడు. అలా మెసేజ్ చేసిన తరువాత చాలా సంతోషంగా
రోడ్‌ని క్రాస్ చేస్తున్న ఆ టైంలోనే వాడికి యాక్సిడెంట్ అయి చనిపోయుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే రీసెంట్‌గా జరుగుతున్నది చూపిస్తారు. మరి ఆ బయట నిల్చొని ఆకాశం వైపు చూస్తుంటాడు. వాడికి ఇప్పుడు బానే అర్థమవుతుంది జో ఎలాంటి వాడు అన్నది. వాడొక మంచి ఫ్రెండ్ అనే విషయం ఇప్పుడే కొద్ది కొద్దిగా ఫీల్ అవుతుంది. సో, ఇప్పుడు ఆకాశం వైపు చూస్తూ నిజంగానే ఇంకొక ప్లానెట్ ఉండనే కూడదు. ఎందుకంటే అక్కడ కూడా నేను నిన్ను బాధ పెట్టేస్తానేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి చిన్న ఇమాజినేషన్‌లో ఒక సీన్‌ని చూపిస్తారు. ఆ రోజు జో నా ఫ్రెండ్‌కి ఆ డబ్బుల్ని ఇచ్చేయండి అని మెసేజ్ చేసేసి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కరెక్ట్‌గా కార్ వస్తుంది. ఆ టైం జో ఇక్కడ చూడు అని పిలిచగా వాడు అలానే స్టాప్ అయ్యి జస్ట్ మిస్‌లో కార్ ముందు వెళ్ళకుండా దగ్గరకు వెళ్ళింటాడు. దానివల్ల జోకి ఆ యాక్సిడెంట్ జరగదు. ఇప్పుడు ఇదిగో దీన్ని బస్‌లో మిస్ చేసేసాము అని జో బస్‌లో పడేసిన ఆ హార్డ్ కాపీని ఇస్తాడు. జో కూడా దాన్ని తీసుకొని నవ్వుతాడు పరాని చూసి. కూడా సరేరా బాయ్ రేపు మీట్ అవుదామని హ్యాపీగా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా అంతా ఇమాజిన్ చేసుకొని జో చనిపోకుండా ఇలా అంతా జరిగింటే ఎంత బాగునింటుంది అని ఆలోచిస్తూ నిల్చుంటాడు. ఇంకా అలానే వాళ్ళందరూ ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తూ నిన్న ఆ ఫేర్‌వెల్ డే కూడా వచ్చేసింది. అందరూ చాలా హ్యాపీగా ప్రిపరేషన్ అంతా చేస్తుంటారు. ఫంక్షన్ అంతా స్టార్ట్ అవుతుంది. లాస్ట్‌లో ప్రిన్సిపల్ స్టేజ్ పైకి వెళ్ళి జోది ఆ షార్ట్ ఫిల్మ్‌ని వేయమని చెప్పి పరాని పిలుస్తుంటాడు. అక్కడ జో అమ్మ, టీచర్స్, స్టూడెంట్స్, ఇంకా లియో అని అందరూ ఉన్నారు. కూడా స్టేజ్ పైకి వెళ్తుంటాడు. వెళ్ళి నా ఫ్రెండ్ జో కోసం మాత్రమే ఈ వీడియో అని చెప్పి వీడియోని ఆన్ చేస్తాడు. ఇప్పుడు ఆ వీడియోలో జో చైల్డ్‌హుడ్ ఫోటోస్ నుంచి వాడు స్కూల్‌లో జాయిన్ అయిన వరకు అన్ని ఫోటోస్ ప్లే అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చింటాడు. వీడే నా ఫ్రెండ్ జో. జో ఆగస్ట్ 7లో ఒక అందమైన ఫ్యామిలీలో పుట్టాడు. జో అందరి దగ్గర చాలా ఫ్రెండ్లీగా, చాలానే ప్రేమగా ఉంటాడు. ఫ్రెండ్స్ కోసం ఎప్పుడు నిలబడతాడు. నా జో ఎప్పుడు స్కూల్‌కి నీట్‌గా ఐరన్ అంతా చేసుకొని యూనిఫామ్‌ని వేసుకొని వస్తాడు. కామిక్స్ అంటే వాడికి చాలానే ఇష్టం. వాడి ఇమాజినేషన్‌కి అంతు లేదు అనే చెప్పాలి. ఇంకా ఇంతటితో జో హై స్కూల్ లైఫ్ కంప్లీట్ అయింది అన్నట్లు చెప్తాడు ఆ వీడియోలో. స్టూడెంట్స్ అందరూ షాకింగ్‌గా చూస్తుంటారు. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఏం తీసి పెట్టాడు వీడు అని చూస్తుంటారు. యాక్చువల్లీ ఫస్ట్ ఈ వీడియోనే వాడి ఇమాజినేషన్‌తో క్రియేట్ చేసింటాడు. ఆ తరువాతనే పరాకి ఆ హార్డ్ కాపీ దొరికింటుంది. ఆ తరువాత జోది డైరీ అంతా చదివింటాడు. దాన్ని షార్ట్ ఫిల్మ్‌గా తీసింటాడు. కానీ ఇప్పుడు వీడు జో గురించి ఏమనుకున్నాడో దాన్ని క్రియేట్ చేసి అందరి ముందు వేసింటాడు. యాక్చువల్లీ ఈ స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. ఏమని చూస్తే జో చనిపోకుండా ప్రాణాలతో ఉండింటే ఆ తరువాత ఏమంతా జరిగింటుంది అని ఒక వీడియో తీసింటాడు. ఇప్పుడు ఆ వీడియోలో జోలా యాక్ట్ చేసింది ఎవరు అని చూస్తే ఫాతో కలిసి తీసిన షార్ట్ ఫిల్మ్‌లో జో క్యారెక్టర్‌లో ఏ అబ్బాయి అయితే యాక్ట్ చేసింటాడో ఆ అబ్బాయి యాక్ట్ చేసింటాడు. కోసం వాడు యాక్ట్ చేసి ఇచ్చింటాడు. కళ్ళకి ఆ అబ్బాయి జోలానే కనిపించింటాడు. సో ఇప్పుడు ఆ వీడియోలో ఏం చూపిస్తారు అని చూస్తే జో యూనివర్సిటీలో బాగా చదువుతాడు. మంచి జాబ్ వస్తుంది. సో రోజు ఆఫీస్‌కి వెళ్ళి రావడం, నిద్రపోవడం అని జో లైఫ్ అలానే స్మూత్‌గా పోతుంటుంది. కానీ చాలా కష్టపడి పనిచేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎలాంటి కష్టం అన్నది లేకుండా ప్రశాంతంగా జీవించాలి అని జో చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు. ఇంక జోకి ఎప్పుడంతా మనసు భారంగా, బాధగా అనిపిస్తుందో అప్పుడంతా ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి వాడి బాధల్ని, కష్టాల్ని షేర్ చేసుకునేవాడు. వాడికి తెలుసు వాడి కోసం ఎప్పుడు ఫ్రెండ్ ఉంటాడు అని. దానివల్ల ఎప్పుడు బాధగా అనిపించినా ఫ్రెండ్‌ని మీట్ అయ్యి షేర్ చేసుకునేవాడు. ఆ తరువాత వాడు స్కూల్ డేస్‌లో లవ్ చేసిన ఆ లియో అనే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ సీన్ వస్తున్నప్పుడు లియో కూడా చూస్తుంది. తనకి ఈసారి చాలానే బాధగా ఉంది. ఏమంటే ఆ వీడియోలో ఎలా చూపిస్తారు అంటే జోకి ఆ లియో అమ్మాయికి పెళ్లి అంతా జరుగుతున్నట్లు, ఇద్దరికి క్యూట్‌గా బేబీ అంతా పుట్టినట్లు తీసింటాడు. ఇంకా జోకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అది ఇంకెవరో కాదు వాడే జో కోసం ఆ ఎప్పుడు ఉంటాడు అని వాయిస్ ఓవర్‌లో చెప్తారు. ఇంకొక రోజు స్కూల్ రీయూనియన్ జరుగుతుంది. అందరూ వస్తారు. అక్కడ మిగిలిన స్టూడెంట్స్ అందరూ బాగా సెటిల్ అయ్యి చూడటానికి రిచ్‌గా ఉన్నారు. అప్పుడే జో బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. జో లానే ఒక సాధారణమైన లైఫ్‌ని జీవిస్తుంటాడు. ఇద్దరు స్కూల్‌లో ఎలా అంతా ఫన్ చేశారు. అంతేకాకుండా ఇద్దరికి ఫిల్మ్ మేకింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉండింది. దాన్ని అచీవ్ చేయడానికి ఏమంతా చేశారు అని ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. వాడు తీసిన ఒక ఫిల్మ్‌ని తీసి జోకి చూపిస్తాడు. దాన్ని చూడగానే జో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇప్పుడు వాయిస్ ఓవర్‌లో పరా ఏం చెప్తాడు, "నేను ఏదో ఒకటి సాధించగలను అని నాకు తెలిసేలా చేసింది జో మాత్రమే. దానివల్ల వాడికే నేను థాంక్స్ చెప్పాలి. నా మీద నమ్మకం పెట్టిన మొదటి పర్సన్ అంటే అది జో మాత్రమే" అని చెప్తాడు. అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ లాస్ట్ సీన్‌లో జో బెడ్ మీద పనుకోన్నప్పుడు పరా వెళ్లి జో అని పిలుస్తాడు. అప్పుడు జో, "నీ ఫ్రెండ్‌గా ఉండటానికి నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారా? అన్నింటికి చాలానే థాంక్స్" అన్నట్లు చెప్పడంతో ఆ సీన్ కంప్లీట్ అవుతుంది. ఆ సీన్ కంప్లీట్ అయినప్పుడు జో ప్లేస్‌లో యాక్ట్ చేసుంటాడు కదా! ఆ అబ్బాయి ఫేస్‌ని చూపిస్తారు. వాడు చాలా డల్‌గానే అక్కడి నుండి లేచి వెళ్తాడు. ఇప్పుడు పరా జోకి మెసేజ్ చేస్తాడు. "జో రేపు కలుద్దాం మిస్ యూ" అని. ఇప్పుడు అలానే మనసులో ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఈ మెసేజ్‌ని చూస్తావు అని అనిపిస్తుంది. నువ్వు చూస్తావు అన్న మెసేజ్‌తో ఈ షార్ట్ ఫిల్మ్‌ని కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్‌ని చూసి జో అమ్మ, అందరూ చాలానే ఫీల్ అయ్యి ఏడుస్తుంటారు. ఇంకా మిగిలిన స్టూడెంట్స్ అంతే, జో ఫ్రెండ్స్ కాకుండా మిగిలిన స్టూడెంట్స్ అందరికీ అయితే అది జస్ట్ ఒక మూవీ అంతే కదా! సో, వాళ్ళందరూ ఇప్పుడు ఒకరితో ఒకరు, "హే! ఈ మూవీ బాగునిందా? బానే లేదు కదా!" అన్నట్లు మాట్లాడుతుంటారు. ఒక అబ్బాయి అయితే, "హే పరా! ఏంరా మూవీ ఇది? ఊరికే ఫోటోస్‌ని పెట్టి ఎడిట్ చేసి పవర్ పాయింట్‌లా ప్రెజెంటేషన్ చేసి పెట్టిండావు. దీన్ని మా తమ్ముడు కూడా చేసేస్తాడురా" అని ఒకలా ఫన్ చేసేలా మాట్లాడతాడు. పరా అయితే చాలా డల్‌గా స్టేజ్ పై నుండి కింద దిగుతుంటాడు. అప్పుడు స్టార్టింగ్ ఫాతో కలిసి షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఒక నలుగురు స్టూడెంట్స్‌ని తీసుకొనింటారు కదా! యాక్ట్ చేయడానికి. వాళ్ళిప్పుడు పరాని చూసి పరాని ఎంకరేజ్ చేస్తారు. అందరూ పరాని హగ్ చేసుకొని, "మాకు తెలుసురా నీ టాలెంట్ ఏంటన్నది. నువ్వు నిజంగానే మంచి డైరెక్టర్ అని మాకు తెలుసు" అని నలుగురు వాడిని హగ్ చేసుకొని పరాకి ఒక పాజిటివ్ అయిన వైబ్‌ని ఇస్తారు. పరా ఫేస్‌లో ఇప్పుడే స్మైల్ కనిపిస్తుంది. మూవీ ఎలా తీశాడో ఏమో కానీ ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక మంచి ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏర్పడుతుంది. ఇంకా పరా అయితే కింద వెళ్లి కూర్చుంటాడు. అప్పుడు పరాని ఎవరో పిలుస్తారు. వాడు తిరిగి చూస్తాడు. చూస్తే ఓం కూర్చోంటాడు. "మూవీ చాలా బాగుందిరా. ఆ షార్ట్ ఫిల్మ్‌ని నువ్వు ఎలా అంత ఫీల్ అయ్యి తీసావన్నది తెలుస్తుంది. జో నిజమైన ఫ్రెండ్ అంటే అది నువ్వే. నేను జోని చాలా మిస్ అవుతున్నా" అని చెప్పినప్పుడు పరాకి హ్యాపీగా ఉంది. ఆ టైంలోనే జో అమ్మ కూడా పరాకి మెసేజ్ చేస్తారు. "నీలాంటి ఒక ఫ్రెండ్ దొరకడానికి జో అదృష్టం చేసిండాలి" అని మెసేజ్ చేస్తారు. ఇప్పుడు ఆ మెసేజ్‌ని చూసిన తరువాత పరాకి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది. ఇలానే రోజులు గడుస్తుంది. వాళ్ళ స్కూల్ లైఫ్ కంప్లీట్ అవుతుంది. పరా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! షార్ట్ ఫిల్మ్ అప్పుడు క్లోజ్ అయ్యారే. ఆ నలుగురు ఒకే యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. కానీ పరా కొన్ని రోజులు వాళ్ళ నాన్న మిల్‌లోనే పనిచేస్తాడు. ఆ తరువాతనే ఒకరోజు ఒక మూవీ మేక్ చేసే సిటీ లోపలికి వెళ్తాడు. వాడికి ఫిల్మ్ మేకింగ్ మీదనే కదా ఇంట్రెస్ట్. సో, వెళ్తాడు. అది ఒక పెద్ద ఫిల్మ్ సిటీ. ఇప్పుడు అక్కడికే వెళ్తాడు. ఇప్పుడు ఆ ఫిల్మ్ సిటీలో ఎవరినో చూస్తాడు. అలానే కట్ చేసి ఆ రోజు స్కూల్లో ఫేర్‌వెల్ డే అప్పుడు షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిన తరువాత పరా దగ్గర సారీ చెప్పింటుంది. పరా కూడా, "నేను నీ దగ్గర సారీ చెప్పాలి. నేను ఏమేమో మాట్లాడేశాను" అని ఇద్దరు కాంప్రమైజ్ అయ్యుంటారు ఆ రోజు. ఇప్పుడు పరా వెళ్ళిన ఆ ఫిల్మ్ సిటీలో నిల్చుంటుంది. యాక్చువల్లీ పరాకి సారీ చెప్పినప్పుడు ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరాని హగ్ చేసుకొని సారీ చెప్పింటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఫిల్మ్ సిటీలో పరాని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని హగ్ చేసుకుంటుంది. ఆ టైం అక్కడికి ఈ స్పేస్ షిప్ డ్రెస్‌లో ఒకతను వస్తాడు. అతను ఇప్పుడు ఆ హెల్మెట్‌ని తీస్తాడు. చూస్తే అది ఇంకెవరో కాదు మన జో. ఆ క్యూట్ అయిన స్మైల్ ఫేస్‌తో వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ నిల్చుంటాడు. అలానే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. జో కలగన్నట్లు ఇంకొక ప్లానెట్‌లో నుండి జోలా ఉన్న వ్యక్తి వచ్చాడా? లేదంటే జోలానే ఒక అబ్బాయి ఉన్నాడా అని తెలియడం లేదు. కానీ జో డ్రీమ్ అంతా నెరవేరినట్లే ఈ మూవీని కంప్లీట్ చేస్తారు. ఎలా ఉన్నింది ఫ్రెండ్స్ ఈ మూవీ? డిఫరెంట్‌గా బాగునింది కదా! అలా మీకు నచ్చితే కాస్త లైక్, కమెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన ఛానల్ గ్రోత్ అవుతుంది. నాకు మంచి మంచి మూవీస్‌ని మీకోసం అప్‌లోడ్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.